ఇప్పుడు సినీ ఫీల్డ్లోనే ఉన్నాం. సినీ ఫీల్డ్ వాళ్ళు ముందు ఏంటంటే నేమ్, తర్వాత మొబైల్, తర్వాత వచ్చేసి ఇంట్లో వాస్తు. ఆ వాస్తును ఆ విధంగా చేసుకోవాలి. నేను చెప్పినటువంటి నంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే, నేను చెప్పింది కరెక్ట్ అయితేనే మనకు కాల్ చేయండి, కరెక్ట్ కాకపోతే నన్ను కాల్ చేయదు. ఇదే మాట పైన మీరు చూడండి సార్, మనకు మొన్న 1000 కాల్ మోగిపోయాయి ఈసారి, ఎందుకంటే మా అనుభవంతో చెప్తాను. సో సినీ ఫీల్డ్ వాళ్ళు ఈ విధంగా వెళ్ళాలి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నా దగ్గరికి 2 ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చి సార్ మేము డైరెక్టర్స్ అవ్వాలనుకుంటున్నాము, అయితే అవుతుందని చెప్పండి, లేకపోతే కాదని చెప్పండి. మా తల్లిదండ్రులు మా అమ్మగారు అయితే నువ్వు మా మాట వినకపోతే మేము ఏదైనా మందు దాగి చేస్తాంరా అని తిడుతుంది. సో మేము మీ గురించి బాగా విన్నాం, మేము మీ దగ్గరకు వచ్చాం, అవుతుంది లేకపోతే అవ్వదని చెప్పండి సార్ అని అడిగాడు అబ్బాయి. అడిగితే వాళ్ళిద్దరు జాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైం తీసి చూసిన తర్వాత ఏ అబ్బాయి అయితే అడిగాడో ఆయనకి జాతకంలో గురువు బలంగా ఉన్నాడు, గురువు వచ్చేసి మంచి స్టేజ్లో ఉన్నాడు. ఆయన చెప్పా, నీకు సినీ ఫీల్డ్ పనికి రాదు నాయన అని చెప్పేసి. ఆయనతో పాటు వచ్చినటువంటి అబ్బాయికి రాహు బలంగా ఉన్నాడు. సినీ ఫీల్డ్ అనేది రాహు, ఛాయను పట్టుకునేవాడు రాహు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నదంతా కెమెరా క్యాచ్ చేస్తున్నది రాహు, ఆ కెమెరా కూడా రాహునే. అండ్ సినీ ఫీల్డ్ అంతా కూడా రాహునే. 500 ఇచ్చి 2 గంటలు మనం కూర్చొని వచ్చేస్తాం, ఏమైనా తెచ్చుకుంటామా అండి? ఏం తెచ్చుకోం, 500 ఇచ్చేసి వస్తాం కదా, అదే రాహు. మందు షాపుల్లో పరిగెత్తుకుంటూ వెళ్తారు, ఇంటి కోసం రాషన్ తేయడానికి అంత పరిగెత్తుకుంటూ వెళ్ళరు, ఆ మందు షాపుల గురించి అంత పరిగెత్తుకుంటూ వెళ్తారు. అంటే రాహు, కలియుగము రాహు, కలియుగం శుక్రుడు. కాబట్టి ఆ అబ్బాయి జాతకంలో రాహు బలంగా ఉన్నాడు. నేను చెప్పా, నాన్న నువ్వు ట్రై చేయి, ఇన్ని నెలలు ట్రై చేయి, ఇన్ని నెలల్లో నీకు దారి కనిపించకపోతే వదిలే అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలకి ఇద్దరికి కూడా పిలిపించి ఆఫీస్లో కూర్చోబెట్టి ఇదమ్మా విషయం అని అంటే, ఏ అబ్బాయి అయితే సినీ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటే ఆయనకి గురువు బలం ఎక్కువ ఉందని చెప్పానో, ఆయనకి వాళ్ళు నేను మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని ఆ అబ్బాయి కూడా మీరు చెప్పినట్టు చేస్తా గురుగారు అన్నాడు. యుఎస్కి వెళ్ళాడు, మ్యారేజ్ చేసుకున్నాడు నేను చెప్పిన ముహూర్తానికి. ఈ నెక్స్ట్ మంత్ ఇంకో 2 నెలల్లో రాబోతున్నాడు. ఆయన నాతో పాటు ఆయన ఫోటోలు ఆశీర్వచనాలు తీసుకోవడానికి ప్రత్యేకంగా వస్తున్నాడు. ఇంకో అబ్బాయి సినీ ఫీల్డ్లోనే అసిస్టెంట్గా మొదలు పెట్టాడు, కొంచెం టైం ఉంది ఆగని చెప్పా ఆయనకు ముందుకు వెళ్ళడానికి. సో ఈ విధంగా జ్యోతిష్యము, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు ద్వారా ఏమైనా జయించవచ్చు. వాస్తు అంటే అన్ని పగలగొట్టడాలు కాదు, అన్ని పగలగొట్టి భయపెట్టి మెట్లు 10 లక్షలు పెట్టుకొని కట్టుకున్నటువంటి మెట్లు పగలగొట్టండి అంటే వాస్తు కాదు. వాళ్ళు చెప్పిన వాళ్ళందరికీ అంత అనుభవం లేదు. కాబట్టి మేమేందంటే ఈ విధంగా సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ విధంగా మనం చెప్పగలుగుతాం. సినీ ఫీల్డ్ రంగం అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకు మెయిన్ రాజరికం, లీడర్షిప్, లీడర్లు, పాలిటిక్స్. ఇంట గెలిచి రచ్చ గెలవాలి, రచ్చ గెలిచి రాజ్యం వెళ్ళాలి అనేది నా స్లోగన్ అండి, అది వాళ్ళ స్లోగన్ కాదు. అయితే నేను కొందరు పొలిటికల్ లీడర్స్కి నేను పనిచేసా. అండ్ వాళ్ళ జాతక రీత్యా వాళ్ళు పొలిటికల్లో ఎదుగుతారా, ఏదైనా గండం ఉందా, మంచి నీతి నిజాయితీగా వాళ్ళు పొలిటికల్ పనిచేసుకున్న వెనక నుండి వచ్చి కొట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి గండాలు ఉన్నాయా లేవా అని చూసి చెప్పా. వెళ్ళే వాళ్ళు ముందుకు వెళ్ళారు, వెళ్ళొద్దన్న వాళ్ళు వెనక్కి వెళ్ళి మంచిగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నారు. ఆ లీడర్లు ఎవరైతే వెళ్ళాలని చెప్పానో వాళ్ళకి ఈస్ట్ పవర్ ఉండాలి, ఈస్ట్లో సింహం ఉండాలి. ఆ సింహానికంటే ముందు ఇంద్రుడు ఉండాలన్నమాట. ఆ ఇంద్రుడే నా పక్కన ఉన్నాయన. మీరు ముందు అడిగారు, దేవతలకి రాజు ఎవరండి? ఇంద్రుడు. ఆ ఇంద్రుడు అనేది ఎవరైతే లీడర్స్ ఉంటారో, ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఈ ఇంద్రుడి యొక్క విగ్రహం గనక మనం ఈస్ట్లో యాక్టివేట్ చేసి వారి జాతకంలో సేవాభావం, 6వ ప్లేస్ అనేది సేవాభావం న్యాయంగా చేస్తున్నాడన్న
నమ్మకం జనాల్లో రావాలంటే ఆయన జాతకంలో 6వ స్థానాన్ని కరెక్ట్ చేసి ఆయన నెగ్గాలంటే ఎక్కువ ఓట్లు రావాలంటే 5వ స్థానం. ఓకే. 5వ స్థానం ఏంటంటే ఎన్నుకుంటారు, మనల్ని ఎన్నుకోవడమే 5వ స్థానం. మనం అనుకున్నది జరగాలంటే 11వ స్థానం. ఈ 3 స్థానాలు ఆయన జాతకరీత్యా మనం యాక్టివేట్ చేసి ఆయన ఈస్ట్ స్థానంలో ఆయన డోర్ బ్యాలెన్స్ చేసి ఆయన డోర్ దగ్గర ఈ విగ్రహాన్ని, ఈ పంచలోహ విగ్రహాన్ని మనం పెట్టి చేస్తే ఆయన మంచి లీడర్ అవుతాడు. ఆయన వల్ల ప్రజలందరూ కూడా మంచి స్థానాల్లోకి వెళ్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇదే. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఇలాగే చేసుకుంటూ వెళ్తే వాళ్ళు నంబర్ 1 స్టేజ్కి వెళ్ళడానికి ఎలాంటి సందేహం లేదండి. వాళ్ళకు కూడా ఇంద్రుడే వస్తాడు. రియల్ ఎస్టేట్స్ నిలబడాలి కదా. రాజ్యాలు, భవనాలు ఇక్కడిది తీసి అక్కడ పెట్టాలి, అక్కడ తీసి ఇక్కడ పెట్టాలి. నేమ్, ఫేమ్, స్టేటస్ అన్ని ఇచ్చేవన్నీ కూడా ఈస్ట్ నుండి వస్తాయి. సో వీటికి అధిదేవత మనకు ఇంద్రుడు అవుతాడు. వీళ్ళకు మనం ఈ విధంగా ఈ రంగాల వాళ్ళు ఎవరెవరండి అంటే ఐఏఎస్, ఐపీఎస్, సిఏ, డాక్టర్, ఇంజనీర్, తర్వాత లాయర్, తర్వాత అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, అబ్రాడ్ లైఫ్ సెటిల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, అబ్రాడ్ స్టడీ చేసుకొని అక్కడే ఉద్యోగం పొందాలనుకున్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో 12వ స్థానం ఎక్కడొస్తుందో చూసి, మనకు వరల్డ్ గ్లోబ్ ఉంటుంది కదండి తిరిగేది. సపోజ్ మీ ఆఫీస్ టేబుల్ పైన పెట్టాం. ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ జాతకంలో 12వ స్థానాన్ని మేము యాక్టివేట్ చేస్తాం. ఆ 12వ స్థానంలో ఈ గ్లోబ్ను పెట్టి రోజు వాళ్ళు బయట నుండి వచ్చాక ఒక్కసారి దాన్ని అలా తిప్పి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్లేస్ని వాళ్ళు ఆపితే గనక ఆ స్టేజ్కి వాళ్ళు వెళ్ళాలి. ఎంతో మంది నేను పంపించానండి మా దగ్గర, మా ఆఫీస్కి రండి, నేను చూపిస్తాను లిస్ట్. సో అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీసా రావట్లేదు, వీసా క్యాన్సిల్ అవుతుంది, H1 డిలే అవుతుంది అనుకున్న వాళ్ళకి మా దగ్గర బెస్ట్ రెమెడీ ఉంటుంది. ఆ రెమెడీ ద్వారా వాళ్ళ జాతకరీత్యా ద్వారా వాళ్ళ ఇంట్లో దోషం ఏదైనా ఉంటే ఆ డోర్ బ్యాలెన్స్ చేసుకోవాలి. లాస్ట్కి నేను ముఖ్యంగా బిఎస్ టాక్ షో ద్వారా నేను చూసే ప్రేక్షకులకు అందరికీ ముఖ్య సూచన ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, ఇంట గెలిచి రచ్చ గెలవాలి, రచ్చ గెలిచి రాజ్యం వెళ్ళాలి. అది జరగాలంటే మన ఇంట్లో నార్త్లో డోర్ ఉందండి. నార్త్లో డోర్ పెట్టుకోమని దాసులకు మాత్రమే చెప్పారు. ఆ నార్త్ ఈస్ట్ డోర్ అనేది ఏ శాస్త్రంలో లేదు. శాస్త్రాల్లో గూగుల్లో కూడా మీరు కొట్టి చూడండి. నార్త్ ఈస్ట్ డోర్ అనేది భయ ఆందోళనలకు గురి చేస్తుంది. నార్త్ ఈస్ట్ డోర్ మంచిదని చాలా మంది చెప్పిండొచ్చు. కానీ నేను ఈ షో మాధ్యంగా నేను చెప్తున్నాను, నా ఒక్కడి వాక్కు కాదు, మా గురుదేవతలు అందరూ కూడా చెప్పినటువంటి వాక్కు. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్లో మాత్రమే డోర్స్ ఉండాలి. సరే అయ్యా పంతులు గారు, ఓకే, మేము ఆర్కిటెక్ట్ చెప్పినట్టుగానే నార్త్ ఈస్ట్ లో పెట్టుకున్నాము. ఇప్పుడు పగలగొట్టి తీసుకొచ్చి ఇక్కడ ఎట్లా పెట్టాలి, హౌ అని మీరు అడగొచ్చు. నేను ఈ రోజు చేస్తున్నటువంటి అడ్వాన్స్ డిజిటల్ వాస్తు అండి. ఆ అడ్వాన్స్ డిజిటల్ వాస్తు ఎలాంటి పగలగొట్టడాలు లేకుండా మన ఇంట్లో మనం ఇల్లు కడిగితే నీళ్ళని పోవడానికి ఒక రంధ్రం వేస్తాం, చూసారా? అవును. అంత రంధ్రం వేసి మాత్రమే నేను వాస్తు జయించిన వాళ్ళు ఉన్నారు. నేను వాస్తు ఎలా చేస్తానంటే, మీరు ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు అనేది దాని ప్లానింగ్ ఇస్తాడు ఆర్కిటెక్ట్. ఆ ప్లానింగ్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఆ ప్లానింగ్ ని బట్టి మీరు ఫాలో అవుతారు. నా దగ్గరకు వస్తే నేను కూడా ప్లానింగ్ ఇస్తా. దానికి మించినటువంటి చూసా మీ దగ్గర ఆటో క్యాడ్ ఏదో చాలా ఉన్నాయి. అవునండి. ఏంటవి? మరి ఆర్కిటెక్ట్ అనేది ఆయన ప్లాన్ వేసి ఇస్తాడు. ఒక వాస్తు కన్సల్టెంట్ కి ఆటో క్యాడ్ అనేది మొత్తం ఆపరేట్ చేయడం రావాలి. అది మా గురుగారులు మాకు చెప్పింది. ఆటో క్యాడ్ మొత్తం ఆపరేటింగ్ ఎందుకు చేయడానికి రావాలంటే, దానికి ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఉందండి, ఈ ప్లాన్ ఆటో క్యాడ్ లో నా చేతుల ద్వారా నేను వేసా. దీంట్లో 45 దేవతలు ఉన్నారు, మధ్యలో బ్రహ్మ ఉన్నాడు, తర్వాత
32 ఎంట్రీలు ఉన్నాయి. ఈ 32 ఎంట్రీల్లో మనకు ఈస్ట్ ఈ అని ఉంది కదండి, ఈ అనే లైన్, అవును ఈ అనే లైన్లో 3, 4 అనే నంబర్లోనే డోర్ ఉండాలి. సౌత్లో వచ్చేసి బాగా పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి S4లో అచ్చా S4లో మాత్రమే డోర్ ఉండాలి. ఓ తర్వాత ఇతర వేరే వాళ్ళకి వెస్ట్ ఎవరికి బలంగా వస్తుంది అనేది డబ్ల్యూ అనే లైన్లో W3 W4 W5లో మాత్రమే డోర్ ఉండాలి. ఓ తర్వాత N అనే లైన్లో అంటే నార్త్ లైన్లో మనకి N3 N4లో మాత్రమే డోర్ ఉండాలి. ఈ డోర్ అనేది ఈ విధంగా సెట్ చేస్తేనే మనకు 100% రిజల్ట్ వస్తుంది. ధనధాన్యాలు, అష్ట ఐశ్వర్యాలు, ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది తప్ప నార్త్ ఈస్ట్ లో డోర్ పెట్టుకుంటే భయ ఆందోళనలు తప్ప ఏమి ఉండవండి. ఇది ఫస్ట్ చార్ట్ మేము తీసి చూపించేది. రెండో చార్ట్ చూపిస్తానండి. ఇది కూడా నేను నా స్వయంగా నా చేతితో వేసినటువంటి ఆటోక్యాడ్ లో మేము ప్లాన్ తీసుకొని వేసింది. ఈ ప్లాన్ వేసి దీనిపైన వాస్తు చక్రం పెడతాం. ఈ వాస్తు చక్రం అనేది మనకు అడ్వాన్స్ ఏమేమి ఎక్కడ ఉండాలనేది చెప్తుంది. ఇది రెండో క్లారిటీ అండి. మూడో క్లారిటీ వచ్చేసి మనకు మూడో క్లారిటీ అనేది ఇది ఫైనల్ అండి. ఓకే చూసారా ఎంత క్లారిటీగా ఇచ్చాను నేను. ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అండ్ ఈ లైన్ అనేది నార్త్ అన్నమాట. ఇప్పుడు ఈ లైన్ అనేది క్రాస్ గా ఉంది, ఈ లైన్ స్ట్రైట్ గా ఉంది, ఇది నార్త్, ఈ లైన్ క్రాస్ గా ఉంది. ఆ క్రాస్ గా ఎందుకు అయిందంటే ఆ బిల్డింగ్ అంతా తిరిగింది అనమాట. మేము అప్పట్లో కంపాస్ తోటి చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు గూగుల్ ఎర్త్ ద్వారా మేము కరెక్ట్ గా మెజర్ చేస్తేనే ఇది ఇంత పిన్ పాయింట్ గా వస్తుంది. కాబట్టి ఇంత సబ్జెక్ట్ ఇప్పుడు మనం చూసి ఈ విధంగా ల్యాప్టాప్ లో మనం చేస్తేనే, వర్క్ చేస్తేనే వాస్తు అనేది జయించొచ్చే తప్ప ఒక బుక్ చూసొచ్చి అక్కడ ఆగ్నేయం వచ్చింది, ఆగ్నేయంలో డ్రమ్ము పెట్టకండి అని అంటే వాస్తు అయిపోదండి. నేను దీని వెనకాల ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను. నేను సోషలైజ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే నా పైన నాకు గట్టి నమ్మకం రావాలి, నేను అన్నిటికీ సమాధానం చెప్పగలగాలి అన్న రోజే నేను సోషలైజ్ అవుదామని అనుకున్నా. అది మర్చిపోయా. కానీ మాకు బెస్ట్ ఒక తెలిసిన వాళ్ళు ఉన్నారు, జర్నలిస్ట్ గానే ఉన్నారు. ఆ మేడం గురించి నేను పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి మేడం పేరు చెప్పను. ఆ మేడం దగ్గర నేను వెళ్ళినప్పుడు ఆమె జాతకం చెప్పినప్పుడు, ఆమె జర్నలిస్ట్ అన్నమాట, ఆమె నాకు సజెస్ట్ చేశారు, పంతులు గారు మీకు ఇంత అనుభవం ఉంది కదా, నేను ఎంతో మందిని అడిగానండి, నా జాతకాన్ని మీరు ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ గా చెప్పేశారు, నాకు చాలా బాగా కరెక్ట్ అనిపించింది, కాబట్టి మీరు సోషలైజ్ అవ్వండి, మీరు ఎట్లా చెప్పాలో అవన్నీ కూడా చూసుకోండి, మీకే కాదు నలుగురికి మంచి మేలు చేసిన వాళ్ళు అవుతారు. నాకు తెలిసి మీకు డబ్బు పైన ఎక్కువ ఆశ లేనట్టే అనిపించింది నాకు, కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నానని చెప్పినందుకు ఈరోజు రేపే మనకు విశ్వకర్మ జయంతి ఉంది. ఆ విశ్వకర్మ ప్రకాశుడి యొక్క అండగా నేను అబద్ధం చెప్పను కాబట్టి ఈ విధంగా నేను నిజం చెప్తున్నా. ఆ జర్నలిస్ట్ మేడం చెప్పినందుకు, ఆమెనే సజెస్ట్ చేసి ఒక ఛానల్ కి పంపించినందుకు, అక్కడ నేను ఓన్లీ వినాయకుడితో మొదలుపెట్టి ఆ లింక్ అనేది మీకు పెడితే మీరు పర్వాలేదండి ఎలాగున్నా మేము మాకు ఇచ్చేస్తామని బిఎస్ టాక్ షో వారు నాకు మొట్టమొదట ఈ విధంగా ఈ ప్రేక్షకులకు అందరికి చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు నేను ఇలా రీజనబుల్ గా వచ్చానే తప్ప వితౌట్ ఎనీ కమర్షియల్ గా, నేను విత్ ఎనీ కమర్షియల్ గా నేను రాలేదండి. మీరు చాలా కాస్ట్లీ గురుగారు, ఎందుకంటే ఇది ఫస్ట్ తెలుసుకోవాలి మేము. కాస్ట్లీ అని కాదండి, 3 స్టేజ్లు ఉంటాయి. పేదరికంతో బాధపడుతున్నటువంటి వారికి ఒక స్టేజ్ ఉంది, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక స్టేజ్ ఉంది, అండ్ హై క్లాస్ వాళ్ళకు ఒక స్టేజ్ ఉంది. ఎవరి స్తోమతను బట్టి వారికి మేము పనిచేస్తాం. తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ లిస్ట్ వెనకాల పెట్టండి అని నా ఆఫీస్ లో ఉన్న నా టీం కి నేను చెప్పను.
నాకు ఒక ఆఫీస్ ఉంది. అవును. అది 5 ఇయర్స్ నుండి ఉంది. ఆ ఆఫీస్ కూడా చాలా పెద్దగా ఉంటది. పెద్దగా ఉంటదంటే రైట్. నా గొప్పతనం చెప్పట్లా. అయ్యో! అసలు వాస్తు పండితులు ఎవరికి ఆఫీస్‌లే ఉండవండి. మీకుంది. అదే గొప్ప విషయం అసల. ఆ! ఆ ఆఫీస్‌లో ఆర్కిటెక్ట్ విధంగా ఇప్పుడు నేను ఎట్లాగైతే 3 ప్లాన్‌లు చూపిచ్చానో, వాస్తుకి 3 ప్లాన్‌లు ఉండాలి. ఈ 3 ప్లాన్‌లు ఉంటేనే 100% వాస్తు కరెక్ట్ చేయగలుగుతాం. ఓకే.